నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ప్రతి ఒక్కళ్ళని చూస్తానే ఉన్నాం. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయో. చంద్రబాబు నాయుడు గారిని సిఐఏ సమిట్ అయిన వెంటనే ప్రెస్ మీట్ కూర్చున్న వెంటనే రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు అడగటం, ఇదంతా పక్కన పెడితే ఎవరు స్టీల్ ప్లాంట్ ని కాపాడబోతున్నారు, ఎవరు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయబోతున్నారు అని చెప్పి చర్చలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒక పెయిడ్ బ్యాచ్ కింద నుంచి కొంతమంది జర్నలిస్టులు అయితే ఒక అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ కాదు అదానీ ప్రదేశ్ గా మారబోతుంది, ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఉన్న మొత్తం పరిధిమైన స్థలం అంతా కూడా అదానీ చేతుల్లోకి వెళ్ళబోతుందని చెప్పి కూడా దుష్ప్రచారాలు చేయటం మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు చాలా రెస్ట్లెస్ గా ఆన్సర్స్ ఇస్తున్నారని, ఇదంతా కాకుండా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకి ఆయన ఎంతకాలం ప్రైవేటైజేషన్ చేయకుండా ఉంటాము అన్న వర్డ్ అన్నారని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు. మనం ఒక్కసారి నేపథ్యం గురించి వెనక్కి ఒక్కసారి ఇఫ్ యు డిగ్ అ లిటిల్ మోర్ మనం చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సుబ్రహ్మణ్యం గారు ఆయన ఒక ఇంటర్వ్యూలో రిలీజ్ చేసిన వీడియో ప్రతి ఒక్కరు మర్చిపోలేము. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏకంగా 30,000 ఎకరాలు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఏరియాని తీసుకుని అక్కడ రాజధాని నిర్మిస్తాను ఏకంగా అని చెప్పిన ఆలోచన చూసి ఆయన షాక్ అయ్యారని చెప్పి కూడా సుబ్రహ్మణ్యం గారు ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ లేదనుకుంటే ఒక్కసారి వెళ్ళి సుబ్రహ్మణ్యం గారి ఇంటర్వ్యూ అబౌట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అండ్ జగన్ కాంట్రవర్సీ అని వెతకండి. ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డికి స్కోప్ ఉన్నా అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూపాయి అంటే రూపాయిని తీసుకురాకుండా అప్పులు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు కొంతమంది పెయిడ్ బ్యాచ్ ని పెట్టి నడుపుతూ చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు ఇచ్చిన మాట మీద అని చెప్పి కూడా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇదంతా కాకుండా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద ఓన్లీ పర్సన్ 11,440 కోట్లు ఈ టెన్యూర్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పులు తీసుకొచ్చి దాన్ని బెయిల్అవుట్ చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా ఆయన ఒకే మాట అంటున్నారు, ప్రైవేట్ ఎంటిటీస్ అవనండి, గవర్నమెంట్ ఎంటిటీస్ అవనండి, ఏదన్నా కూడా సాఫీగా రన్ అవ్వకుండా మోర్ అండ్ మోర్ లాసెస్ లోకి వెళ్తున్న తరుణంలో దాని మేనేజ్మెంట్ వైఫల్యం కింద చూడాలి. ఆయన ప్రతి 3 నెలలకు ఒకసారి దీనిపైన దృష్టి సాధిస్తానని చెప్పి మేనేజ్మెంట్ ఎలా వర్క్ అవుతుందో దాన్ని ఇంప్రూవైజ్ చేస్తా అన్నారు తప్ప ఎక్కడ ప్రైవేటైజేషన్ చేస్తామన్న వర్డ్ రాలేదు. కానీ కొంతమంది మాత్రం దీన్ని వక్రీకరించి ప్రైవేటైజేషన్ వైపుగా అడుగులు పడుతున్నాయి, ఏంటిది అని చెప్పి విచ్చలవిడిగా వీడియోస్ చేస్తున్నారు. ఇది అందరూ చూసిన వాళ్ళందరికీ ఏంటి కార్మికులందరికీ అన్యాయం జరుగుతుందని రూమర్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. కార్మికులకు మద్దతుగా వెనకమాలుండి నడిపిస్తానన్న చంద్రబాబు గారి నాయకత్వం అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీద వెళ్తున్న విషయాన్ని పక్కద్రోవ పెట్టి కొన్ని పెయిడ్ సోషల్ మీడియా బ్యాచెస్ అవనండి, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అవనండి, వీటిని వక్రీకరించి కొన్ని రకమైన వింత క్వశ్చన్స్ రేస్ చేస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ ని 1 by 1 ఆన్సర్ చేసుకుంటూ మనం వెళ్దాం. లెట్స్ హ్యావ్ అ డీటెయిల్డ్ లుక్. మొదటగా సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డిస్కస్ చేస్తున్న పాయింట్ మనం చూస్తే కనుక, అదానీ గంగవరం పోర్ట్ ని ఎక్స్పాండ్ చేయడానికి 4,000 ఎకరాలు కావాలి, పక్కనే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఆ స్థలాన్ని తీసుకోవాలనుకుని అందుచేతనే విశాఖ స్టీల్ ని ప్రైవేటైజేషన్ చేయటం కోసం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారమైన లైన్ ఈ రోజు మనం వింటానే ఉన్నాం. ఇప్పుడు మనం విన్న ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ రన్ అవుతుంది చూసారో, ఇది కేవలం ఊహాజనితమైన మాటలు మాత్రమే, ఇంట్లో ఎక్కడ వాస్తవం లేదు. ఈ పర్టికులర్ పాయింట్ చూస్తే ఇది వైసీపీ అండ్ కొంతమంది ఊహలు మాత్రమే. ఇప్పుడు దాకా అదానీ ఎక్స్పెన్షన్, గంగవరం పోర్ట్ ఎక్స్పెన్షన్ గురించి ఎక్కడా అలాంటి దాఖలాలు లేవు. అదంతా కాకుండా రిక్విజిట్స్ కూడా లేవు. మనం అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కి అర్జీ కూడా పెట్టలేదు. జస్ట్ ఒక రకమైన దుష్ప్రచారం చేయటానికి మాత్రమే ఇలా అదానీ గంగవరం పోర్ట్ ని అడ్డుగా తీసుకుని వాళ్ళ ఎక్స్పాన్షన్ కి 4,000 ఎకరాలు కావాలి కాబట్టి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని వాడుకుంటున్నారు, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అందుచేతనే చంద్రబాబు నాయుడు గారు ఇంత హార్ష్ స్టేట్మెంట్స్కి వెళ్తున్నారు, వైట్ ఎలిఫెంట్ అన్న వర్డ్ కూడా వాడారు అని చెప్పి వక్రీకరించి ఛానల్స్ లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటిదాకా అదనపు భూమి కావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ని కానీ స్టేట్ గవర్నమెంట్ ని కానీ ఎవరు ఎక్కడ కోరలేదు. ఇది కేవలం కల్పితాన్ని కూడా చాలా బలంగా గుద్ది చంద్రబాబు నాయుడు గారు హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అన్న వర్డ్స్ ని ఫ్యాక్ట్స్ గా ప్రమోట్ చేయకుండా కూర్చుని స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, అదాని గంగవరం పోర్ట్ కోసం 4,000 ఎకరాల కోసం సేకరిస్తున్నారు, దాన్ని వాడుకుంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అని చెప్పి ఈ రోజు చేపొస్తున్న ఈ వైసీపీ పెయిడ్ సోషల్ మీడియా బ్యాచెస్ ఏమన్నాయో వాళ్ళు ఎంతవరకు రీచ్ అవుతారు? మీరు నిజంగా విశాఖ స్టీల్ మేలు కోరే వాళ్ళేనా,
కార్మికులు శ్రామికులు విలువ తెలిసిన వాళ్ళేనా? మీరు క్రిస్టల్ క్లియర్గా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నమ్మిన వారేనా? లేకపోతే మీరందరూ కూడా రాజధాని కోసం 30,000 ఎకరాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ని వాడుకోవాలనుకునే ఒక బ్యాచ్ లో ఉన్న వాళ్ళ? ఎందుచేత ఈ ప్రశ్న ఎవరు జగన్మోహన్ రెడ్డిని అడగలేదు? ఎందుచేత ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రూపాయి కూడా తీసుకురాకుండా బెయిల్అవుట్ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు? ఎందుచేత ఈ రోజు ఈ ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి బెయిల్అవుట్ చేసిన సిచ్యువేషన్ లో ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి చీప్ ప్రచారాలు ఓన్లీ ఈ గవర్నమెంట్ పైన దండుతుందంటే ప్రతి ఒక్కరికి సమాధానం తెలుసు. ఇట్స్ అ పెయిడ్ ప్రాపగండా. కొంతమందిని మనం చూస్తే కనుక వాళ్ళ వీడియోస్ చేసుకునే విధానం మనం అర్థమవుతుంది, పెట్టుబడిదారులకి వాళ్ళు వ్యతిరేకం. ఇదే రకంగా వాళ్ళు తీసుకున్న ఈ రోజు స్టాండ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ అదానితో వాళ్ళకున్న వ్యతిరేకతని స్టీల్ ప్లాంట్ ని ఒక నేపథ్యంగా పెట్టుకుని గంగవరం పోర్ట్ ఎక్స్పాన్షన్ కోసం అదాని 4,000 ఎకరాలు కావాల్సి వచ్చి ఆ స్టీల్ ప్లాంట్ మీద పడుతుందని చెప్పి ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మీద వీళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక చీప్ పాలిటిక్స్ కి నాంది తప్ప మరొకటి ఏం కాదు. ఇదంతా కాకుండా చాలా మంది విచక్షణ రహితంగా ఈ రోజు మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్ కాదు అదాని ప్రదేశ్గా మారుతుందని కూడా వాళ్ళు వెల్లడిస్తున్నారు. ఏ రకంగా మారుతుంది? ఎవరు ఎక్కడ కోరలేదు, ఎవరు ఎక్కడ ఇవ్వలేదు, ఎవరు ఎక్కడ ప్రైవేటైజేషన్ చేయలేదు. ప్రతి ఒక్కళ్ళు విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్నారు, ఆంధ్రుల హక్కు కోసం పోరాడుతున్నారు, దాన్ని బాగుపరచాలని ఆలోచిస్తున్నారు, మేనేజ్మెంట్ చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారు. శ్రామికులు కార్మికులు వెనక వాళ్ళు నుంచుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3 నెలలకు ఒకసారి ఫోకస్ చేస్తా ఉన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఈ అడిగిన స్వరాలు గొంతులు ఏమయ్యాయి? ఎంతసేపు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు పోరాటంలో ఎంతమంది చనిపోయారని చెప్పి వాస్తవాలు వెల్లడిస్తున్నారు. కానీ గత 5 ఏళ్లలో మీరందరూ ఎక్కడన్నా వచ్చి ఏ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కసారన్నా ఎందుకు విజిట్ చేయట్లేదు? ఏం జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ అయిన వీడియో ప్రకారం మీ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఇంటర్వ్యూలో చూసుకుంటే కూడా 30,000 ఎకరాలను తీసుకెళ్లి రాజధానికి కట్టబెడదాం అనుకున్నారు. ఇది సబబా అని ఎందుకు ప్రశ్నించలేదు? ఈ కౌంటర్ లైన్స్ ఆన్సర్స్ ఎక్కడా ఉండవు. రెండోది, విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్న రెండో లైన్ మనం చూసుకుంటే గనక అదాని గంగవరం పోర్ట్లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. దీనికి విపరీతంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. దీన్ని ఆపరు, దీన్ని ఎంకరేజ్ చేస్తారన్న స్లోగన్స్ కూడా బయట వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సమాధానం క్రిస్టల్ క్లియర్ గా విని తీరాలి. మనం సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలన్న మాట వాస్తవం, కానీ ప్రజలందరూ దాన్ని వ్యతిరేకిస్తే వెనకడుగు వేయటానికి సిద్ధమే అని ఈ ప్రభుత్వం ఎప్పుడూ చెప్తుంది. ప్రజల మద్దతు లేకుండా ఎక్కడా కూడా మనం చూసుకుంటే సిమెంట్ ఫ్యాక్టరీకి హోరాహోరిన స్టెప్స్ తీసుకుని ముందుకెళ్ళట్లేదు ఈ ప్రభుత్వం. ప్రజల మద్దతు తీసుకుని ప్రజలకున్న వాల్యూ అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుని వాటి మీద బేస్ చేసుకుని అనాలిసిస్ చేసుకుంటారు తప్ప ప్రజల్ని కాదని ముందుకెళ్తున్నట్టు ఎక్కడా లేదు. అందువల్ల ప్రభుత్వం ప్లాంట్కి అనుకూలమని ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇదంతా కాకుండా టీడీపీ ప్రభుత్వం ప్రైవేటైజేషన్కి చాలా అనుకూలంగా ఉంది. ఇది పచ్చి అబద్ధం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రైవేటీకరణకి, ఎస్పెషల్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి అనుకూలంగా ఉందన్నమాట పచ్చి అబద్ధం. ఈరోజు ఈ కొత్త వ్యూహ రచనలు రాస్తున్న వైసీపీ పెయిడ్ సోషల్ మీడియా బ్యాచ్ కి ఎంత చెప్పినా ఈ విషయం అర్థం కాదు. మనం ఒకసారి నేపథ్యంలోకి వెనక్కి వెళ్ళి చూసుకుంటే గనక 1990లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ని BIFR కి రికమెండ్ చేయగా అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని చెప్పి దీనికి కట్టుబడి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనం చూసుకుంటే 1,337 కోట్లు స్టీల్ ప్లాంట్ కోసం కేటాయింపజేశారు. ఇది 30 ఏళ్ల క్రితం మాట. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే మనం చూసుకుంటే బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రికన్స్ట్రక్షన్లో దాంట్లోకి రికమెండ్ చేయగా దాన్ని ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నొప్పించి ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, దీని గురించి ఆయన స్పెషల్గా నిధులు కేటాయించుకుని 1,337 కోట్లు నిధులు కేటాయింపజేశారు. ఇది 30 ఏళ్ల క్రితం మాట. మళ్ళీ మనం చూసుకుంటే 30 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ మాటని వదిలేయకుండా స్టిల్ అదే పాయింట్ మీద స్టిక్ అవుతూ సెంట్రల్ గవర్నమెంట్ నొప్పించి 11,440 కోట్ల వరకు తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఈరోజు బెయిల్అవుట్ సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నాం. గత 5 ఏళ్లలో ఈ విషయం పైన ఏమీ చేయలేని జగన్మోహన్ రెడ్డి, రూపాయి అంటే రూపాయి తీసుకురాని జగన్మోహన్ రెడ్డి చేతులు తెచ్చిన ఒకే మాట మీద నుంచుని ఆంధ్ర వారి ఆత్మ గౌరవం అని చెప్పిన మాటకి స్టిక్ అయ్యి ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ వెనకమాలే నుంచున్నారు. ప్రైవేటైజేషన్ మాట 30 ఏళ్ల క్రితం రాలేదు, ఈ రోజు కూడా రాలేదు. ఆయన చెప్పింది ఒకటి, మేనేజ్మెంట్ వైట్ ఎలిఫెంట్ లాగా వర్క్ చేసుకుంటూ వెళ్తే ఎంతకాలం మనం లాగలుగుతాం, దాని పాజిటివ్ మోడ్యూల్లో తీసుకెళ్ళాలి. 3 నెలలకు ఒకసారి నేను దీన్ని రివ్యూ మీటింగ్స్ లో కూర్చుంటాను, నేనే పర్సనల్ గా దీన్ని టేకప్ చేస్తాను అన్న వర్డ్ ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్ కి మద్దతు పలుకుతున్నారు. ఎలక్షన్లకు ముందుకు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట అని చెప్పి వక్రించి
వైసీపీ పెయిడ్ బ్యాచ్ చేస్తున్న దుష్ప్రచారం అని గమనించక తీరదు. ఇదంతా కాకుండా 2,600 కోట్లు రాష్ట్ర నిధిని కూడా స్టీల్ ప్లాంట్ కి అందించారు. ఇది మొట్టమొదటిసారి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కి ఒక స్టేట్ గవర్నమెంట్ నిధులు సమకూర్చడం. ఇది కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎవరి కోసం? విశాఖ స్టీల్ బాగ్ కోసం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం నుంచున్న ఏకైక నేత చంద్రబాబు నాయుడు గారు. ఆయనని పట్టుకుని సిఐఏ సమిట్ అయిన వెంటనే కొంతమంది కావాల్సిగా రెచ్చగొట్టి అడిగిన ప్రశ్నకు ఆయన ధీటుగా సమాధానం చెప్పటం ఇదివరకు ఎప్పుడు చూడలేదు. కాబట్టి స్ట్రాంగ్ అండ్ సీరియస్ నోట్లో చంద్రబాబు నాయుడు గారి టోన్ ని కన్వర్ట్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రైవేటైజేషన్ కి మొగ్గు చూపిస్తున్నారని చెప్పి విశ్లేషణలు చేయటం చాలా చాలా అపహాస్య పాలు అవ్వబోతున్నారు మీరు ఇలాంటి పనులు చేసి. ఇదంతా కాకుండా మనం చూసుకుంటే ఉద్యోగుల్ని తొలగించారు. ఇది ఒక పెద్ద మట్ స్లింగింగ్ యాటిట్యూడ్ నడుస్తుంది. కానీ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఇప్పటిదాకా ప్లాంట్ పూర్తి స్థాయిగా పని చేయకపోవడంతో అదనంగా ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ని తొలగించి పర్మనెంట్ ఎంప్లాయీస్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని సక్సెస్ఫుల్ మాడ్యూల్ కింద డెవలప్ చేయడంలో ఉన్న ఒక స్టేజ్ని తీసుకొచ్చి ఈ రోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కి అష్యూర్డ్గా వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని, అదంతా కాకుండా స్టేట్ 2,600 కోట్ల దాకా వాళ్ళ బడ్జెట్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేయడం మొట్టమొదటిసారి జరిగినా కూడా ఇంత ఎంకరేజ్మెంట్ మాడ్యూల్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసే మాడ్యూల్ మేనేజ్మెంట్ రూపుదిద్దుదాం అనుకున్న తరుణంలో ఇది ప్రైవేటైజేషన్ అని చెప్పి మాట్లాడడం పచ్చి అబద్ధం. మనం చూసుకుంటే కనుక ఈ రోజు అంత లాభసాటిగా లేని విశాఖ స్టీల్లో అదనంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కొందరిని మాత్రమే తొలగించారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరిని తొలగించలేదు. కానీ రూమర్స్ చూసుకుంటే మాత్రం ఈరోజు ఉద్యోగులు తొలగించారు. ఎవరా ఉద్యోగులు? ఎలాంటి ఉద్యోగులు? పర్మనెంట్ ఉద్యోగులకు ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు అండ నిలవలేదా? ఇది క్లారిటీ లేకుండా ఉద్యోగుల్ని తొలగించారు అని హెడ్లైన్స్ పెట్టి కొడుతున్నారు. ఈ రకంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంటరీ మీద ఆఖరికి మనం అదానీ గంగవరం పోర్ట్ ఎక్స్పాన్షన్ కోసం 4,000 ఎకరాల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడుకి టోన్ని మిస్లీడ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి వైసీపీ వాళ్ళు చాలా వెహిమెంట్గా ట్రై చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఏకైక ఎజెండా విశాఖ స్టీల్ ప్లాంట్ని పైకి తీసుకురావాలి, కార్మికులు సుఖంగా ఉండాలి, ప్రైవేటైజేషన్ అన్న వర్డ్ రాకుండా సక్సెస్ఫుల్గా రన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రజాదరణ, ప్రజలకు ఏం కావాలో దాని మేరకే ముందుకెళ్తాం తప్ప ప్రజలు వద్దనుకునేది ఏ పని ఆయన చెయ్యరు అని చెప్పి కూడా క్లియర్గా స్టాండ్స్ వెల్లడిస్తున్నా. దీన్ని వక్రీకరించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఈ రోజు కూడా మళ్ళీ మనం క్లియర్గా చూస్తున్నాం 11,440 కోట్లు గ్రాంట్ తీసుకొచ్చి బెయిల్అవుట్ చేసిన సిచ్యువేషన్ కేవలం చంద్రబాబు నాయుడు గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా 33,000 ఎకరాలున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని వేరే రకాలుగా వాడుకుంటానన్న మాట కూడా బయటకు రాలేదు. ఇదే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వేసుంటే ఈ పార్టీకి ఇన్ని రూపురేఖలు కొంతన్నా మారుండేవి. ఆ రోజు స్తబ్దంగా కూర్చున్న ఈ నోళ్లన్నీ ఈ రోజు ఎందుకు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నప్పుడు లేస్తున్నాయో ప్రజలందరికీ తెలుసు. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ ఈ పర్టికులర్ దుష్ప్రచారం మీద ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. That's all for now. Thank you.